గంజాయి తాగడమే తప్పు. అది తాగాడు అనుకో వాడికి తిక్క పక్క ఏం తెలియదు. భార్యనా చెల్లె అక్క చెల్లి వీళ్ళెవ్వరు తెలియదు. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతాడు వాడు. వాడికి ఏం తెలియదు. ఇంకా ఎవరి మీద పడితే వాళ్ళ పోలీసుల మీదకి వెళ్ళడం ఏంటి? ఏం పోలీసులు అంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఏం వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్, వాళ్ళకి ఒక మర్యాదలు ఏమి ఉండవా? గంజాయి బ్యాచ్ వాళ్ళు కొట్టి, జగన్మోహన్ రెడ్డి కొట్లోడు తీసుకొట్టి అందరూ కొట్టే పనేనా ఇంకా పోలీసులు అంటే? ఇంకా పోలీసులకు విలువ, ఒక వాల్యూ వాళ్ళు ఉండబట్టే దేశం అనేది రక్షణలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉండబట్టే ప్రజలు అనేవాళ్ళు కట్టుదిట్టాలలో కరెక్ట్ గా ఉంటున్నారు. అదే వాళ్ళు లేరనుకో ఇక జనాలకి మామూలు ఉండదు పరిస్థితి. ఎవరిని ఎవడు చంపుకుంటాడో తెలియదు, ఎవరు కూతుర్ని ఎవరు ఎత్తుకెళ్తారో తెలియదు. అక్కడికి ఎత్తుకెళ్తున్నారు అనుకో ఎవడిని ఎవడు చంపుకుంటాడో తెలియదు, ఎవడి డబ్బులు ఎవడు ఇంట్లో దొంగతనాలు ఎక్కడ జరుగుతాయో తెలియదు. దీనికి అంతటికి రక్షకులు ఎవరమ్మా అంటే పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ గానీ పోలీస్ యంత్రాంగం గానీ అన్ని తెలుసున్న వ్యక్తి. మరి ఆయన కూడా ఒక గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడము మీరు ఏ విధంగా చూస్తారు? తప్పు. అది అలా మాట్లాడడం తప్పు. తర్వాత ఆయన తరపునటువంటి అనుచరులు కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడడం కూడా తప్పు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ వాళ్ళనే లోపలేయడం కాదు, వాళ్ళ తరపున మాట్లాడిన వాళ్ళు కూడా లోపలేయచ్చు. తప్పు చేసిన వాడిని సమర్థించి మళ్ళీ వీళ్ళు వెనకేసుకొని వస్తున్నారా? తప్పు. ఆ గంజాయి అసలు ఎక్కడ దొరుకుతుందో ఏంటో పట్టుకొని వాళ్ళని ఇది చేయడం కాకుండా వాళ్ళకి సపోర్టెడ్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాం, వాళ్ళని వెనకేసుకొచ్చి మళ్ళీ ఆయన తరపున వీళ్ళందరూ వచ్చి మాట్లాడతామా? వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేవా? సిగ్గుంటే వాళ్ళ జోలి పోనే పోడు. ఎంత సీఎం అయినా గానీ వాళ్ళ జోలి పోడు. మాజీ సీఎం గానీ, పదవిలో ఉన్న సీఎం గానీ, ఏ సీఎం అయినా గానీ పోడు. పోలీసుల మీద చేయి చేసుకోవడం తప్పు. ఫస్ట్ గంజాయి సేవించడం తప్పు, తర్వాత పోలీసుల మీద చేయి చేసుకోవడం తప్పు. వాళ్ళ తరపున మాట్లాడదాం, వీళ్ళది కూడా తప్పు. ఎవరు మాట్లాడితే వాళ్ళని లోపలేయచ్చు. యాక్చువల్ గా అక్కడ వాళ్ళదే తప్పు ఉంది. ఎందుకంటే ఫస్ట్ పోలీస్ మీద వీళ్ళు బ్యాడ్ గా బిహేవియర్ చేశారు. సో అందువలన వీళ్ళు అలా చేయాల్సింది వచ్చింది. ఎందుకంటే వాళ్ళతో పాటు అందరికీ వస్తుంది. ఆల్రెడీ జగన్ ప్రభుత్వం అంటే ఫస్ట్ అంటే రౌడిజం నడుస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని చూపించాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ హీరో ఉన్నాడు, కూటమిలో పవర్ స్టార్ అయిన ఒక హీరో ఉన్నాడని ఇంకా తెలియదు వాళ్ళకు. ఆయన హీరో మీద ఎప్పుడైనా విలన్ ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ ఎప్పటికైనా విలన్ ఓడిపోతుంటాడు, హీరో గెలుస్తుంటాడు 100%. ఇప్పటికే ఆయన మీద నమ్మకం పోయింది. జనాలందరూ కూడా పార్టీని ఓడిపోయే విధంగా చేశారు. సో అయినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు ఈ విధంగా నెగిటివ్ గా చేయడం కావచ్చు, అక్కడ రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడం కావచ్చు, పార్టీ వాళ్ళందరూ కూడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలనలో తప్పులు తీయడానికి ఏం లేవు, క్వశ్చన్స్ ఏం లేవు, ఏదైనా చూపించాలంటే ఏం లేవు. వాళ్ళు వెతికి ఇలాంటివి దాన్ని హైలైట్ చేసి అలా చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎవరు జన్ ఉన్నారో వాళ్ళనే చూస్తారు కదా, పబ్లిక్ తికోలు కాదు. వాళ్ళందరికీ ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియల్ గా అతను సరిగ్గా చేయకపోతే ఓటేయరు, గెలవడు. అతను నెక్స్ట్ టైం గెలిచినాడంటే మంచి చేసినాడనే కదా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటే అతన్ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా ఇది క్యాస్ట్ పరంగా వాళ్ళు ఎస్సీలు అని చెప్పేసి, మైనార్టీలు అని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా సింపతి గెయిన్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వచ్చే అవకాశం ఉందంటారా? 100% రాదు. ఎందుకంటే పవర్ స్టార్ కి అన్ని క్యాస్ట్ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒక్క క్యాస్ట్ వాళ్ళు సినిమా చూస్తే హీరో అవ్వలేడు కదా. అలాగే ఓట్లు కూడా అతనికి ఒక క్యాస్ట్ వాళ్ళు వెళ్ళారు, అందరు వేసారు, అందరు రియల్ గా అభిమానించారు. ఇంకోటి వీళ్ళన్న పైసలు పంచి బిర్యానీలు పంచి ఓట్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి చెమటతో ఓట్లు వేయించుకున్నాడు కదా.